గోవుతో గృహ ప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా? జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ఎన్ని కష్టాలను పడటానికి అయినా సిద్ధపడతారు. ఊరు సొంత ఊరు అని చెప్పుకోవాలంటే సొంత ఇల్లు ఉండాలని భావిస్తరు. లేదంటే ఆ ఊరుకి తాము పరాయివాళ్లం అనే భావన కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకునాక బంధులను పిలిచి గృహప్రవేశం చేస్తుంటారు. ఆ సమయంలో కొత్త ఇంటిలోకి ముందుగా గోమాతను తీసుకోవెళ్లి మొత్తం ఇల్లంతా తిప్పుతారు. ఆ తర్వాతే ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఇంటిలోకి వెళతారు. ఈ ఆచారం అనాదిగా వస్తుంది. ఒక ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ఆహ్వానించి గృహప్రవేశం చేస్తుంటారు. గృహ ప్రవేశానికి ముందు ఆ కొత్త ఇంట్లో గోమాతను తిప్పడం మన ఆచారంగా వస్తుంది. గోవు సకలదేవతా స్వరూపంగా చెప్పబడింది. గోవుతో పాటే సమస్త దేవతలు వస్తారని శాస్త్రం చెబుతోంది. అందువలన నూతన గృహలోకి గోవును ప్రవేశపెట్టడాన్ని శుభసూచకంగా విశ్వసిస్తుంటారు. నూతన గృహంలో గోవు మూత్రం, పేడ వేసినట్లయితే మరింత శుభకరంగా భావిస్తుంటారు. అయితే పట్టణాలో అపార్ట్మెంట్ల సంస్కృతి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందువలన బహుళ అంతస్తులు కలిగిన ఈ భవనాల్లోకి ఆవును తీసుకురావడం కుదరదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలనే విషయంగా చాలా మందికి సందేహం కలుగుతుంటోది. లక్షలు ఖర్చుపెట్టినా ఆవు అడుగు పెట్టకుండా అయినా అసంతృప్తి కలుగుతుంటుంది. అయితే శాస్త్రం ఇందుకు చాలా స్పష్టమైన సమాధానం చెబుతోంది. బహుళ అంతస్తులు గృహప్రవేశం చేసే వాళ్లు ఆ భవనం ప్రాంగణంలో ఆవు దూడలను అలంకరించి పూజించాలి. ఆవుదూడలకు అవసరమైన ఆహారాన్ని సమర్పించడమే కాకుండా వాటి యజమనులను దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరచాలి. గోవు పేడను, మూత్రని తమ నివాస స్థలంలో చిలకరించవలసి ఉంటుంది. ఈ విధంగా చేయడో వలన ఆవును నెరుగా ఇంట్లో తిప్పిన ఫలితం లాభిస్తుంది.